ఇవాళ విషం వెదజల్లుతున్నది ఈ దేశం. ఈ దేశం అంటే ఈ దేశ ప్రజలు కాదు, ఈ దేశ పాలకులు. ఈ దేశ పాలకులు విషాన్ని వెదజల్లుతున్నారు, మెదళ్లలో విషాన్ని వెదజల్లుతున్నారు. ముస్లింల పట్ల వ్యతిరేకత నిజంగా వాళ్ళకు ఉందో లేదో, కానీ ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రజల్లో ముస్లిం వ్యతిరేకతని, క్రిస్టియన్ వ్యతిరేకతని హిందూ ప్రజల్లో పెంచుతున్నారు. దానివల్ల ముస్లింలలో కూడా హిందువుల పట్ల వ్యతిరేకత వస్తుంది, క్రిస్టియన్లలో కూడా హిందువుల పట్ల వ్యతిరేకత వస్తుంది. దేశాన్ని రెండుగా విభజించి విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారు వీళ్ళు. ఐకమత్యంగా ఉన్న దేశం వీళ్ళ వల్ల అన్యాయమైన పరిస్థితిలో దిగజారుతున్నది. హింస, రక్తపాతం, హత్యలు వాళ్ళ ఎన్నికల ప్రయోజనాల కోసం. వాళ్ళ ఎన్నికల ప్రయోజనాలు వాళ్ళు గెలవడం ఎందుకోసం? అంబానీ, అదానీ, వేదాంత లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం కోసం, వాళ్ళకు దేశంలోని సంపదన మొత్తం వాళ్ళు కట్టబెట్టడం కోసం, ఈ దేశ ప్రజలు మొత్తం దోచుకొని వాళ్ళ ఒడిలో పోయడం కోసం వీళ్ళు గెలవాలి. వీళ్ళు గెలవడం కోసం ప్రజల మెదళ్లలో విషం నింపి హింస రేగొట్టాలి, హత్యలు చేయించాలి. ఇది ప్రస్తుతం దేశంలో సాగుతున్న దుర్మార్గమైన పాలన.